ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇప్పుడే కాంతార మూవీ చూడటం జరిగిందండి. నేను లేట్గా ఇవ్వడానికి రివ్యూ మెయిన్ రీజన్ ఏంటంటే అసలు మన ఆటగాళ్ళు ఏమేమి చెప్పుకుంటారు అసలు ఒకసారి చూద్దామని చెప్పి ఉన్నారు కదా, ముగ్గురు నలుగురు ఉన్నారు కదా, అసలు వాళ్ళు ఏం చెప్తారు ఈ సినిమా గురించి కూడా వీళ్ళు ఎంత డిగ్రేడ్గా చెప్తారేమో అని అనుకొని నేను చాలా లేట్గా చెప్పడం జరిగిందండి. సినిమా నేను మార్నింగే చూసేసాను, మళ్ళీ ఇంకోసారి చూడటం జరిగింది. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ శెట్టికి, సెకండ్ ప్రొడ్యూసర్కి, అంబోలి ఫిలిమ్స్ వాళ్ళకి. సినిమా స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది సినిమాలో అసలు ఒక్కొక్కళ్ళ క్యారెక్టరైజేషన్ ఎంతమంది ఉంటారండి, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది క్యాస్ట్ అండ్ క్రూ, అసలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఆ సెట్స్ కానీ, ఎక్కడ నాకు తెలిసి సినిమా ఎట్ ది ఎండ్ వదిలేస్తే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలా వరకు అన్ని న్యాచురల్గానే తీశారు. ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేయటం, బ్లూ మ్యాట్ వేయటం అసలు లేదు. అసలు సెట్లు వేశారు. అసలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఎంత హ్యాండిల్ చేశారంటే నిజంగా లాస్ట్ క్రెడిట్స్లో ఒక్కొక్కరు పేర్లు వస్తుంటే ఎంతమంది వర్క్ చేశారు ఈ మూవీ మీద, ఎంతమంది కష్టం ఉంది ఈ మూవీ మీద అనేది క్లియర్గా కనపడుతుంది. ఈ మూవీ మొత్తాన్ని హ్యాండిల్ చేసిన రిషబ్ శెట్టి గారికి, అంబోలి ఫిలిమ్స్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. అసలు ఆర్ట్ అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ అమ్మో, ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్తామండి. యాజ్ ఇట్ ఈస్ రిషబ్ శెట్టి గారి సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షోల్డర్స్ మీదే మోసారు. నిజంగా చెప్తున్నాను. ఆయన ఒక పక్క యాక్టింగ్ చేస్తూ, ఒక పక్క డైరెక్షన్ చేస్తూ ఇంత గ్రాండియర్గా తీయటం అనేది నాట్ ఏ చిన్న విషయం అయితే కాదు. హీరోయిన్ విషయంకి వచ్చేసరికి ఎంత బాగుంది అమ్మాయి అసలు. నిజంగా ఒక రాణికి బాగా సూట్ అయింది అమ్మాయి మాత్రం. సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చూస్తున్నంతసేపు మనం ఏదో మత్తులోకి వెళ్తున్నట్టు ఉంటుంది. అంత డీప్గా తీశారు ఆ సాంగ్ని. చాలా డెప్త్లోకి వెళ్ళి తీశారు అన్నట్టుంది ఆ సాంగ్ మాత్రం. అదేదో ఫీలింగ్లోకి వెళ్ళి మత్తులోకి వెళ్ళిపోతాం మనం ఆ సాంగ్ చూస్తూ ఉండగా, రొమాంటిక్ సాంగ్. నెక్స్ట్ పులి వచ్చినప్పుడు మాత్రం మనకి బాగా ఎక్సైటింగ్గా ఉంటుందండి. పులి సీక్వెన్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్లో తీసిన ప్రతి సీక్వెన్స్, ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు రిషబ్ శెట్టి. ఎంత బాగా తీయాలో అంత బాగా తీశారు. నెక్స్ట్ ఇంకా రాజుగా చేసిన ఆయన కానీ, ఎవరైతే స్టోరీ చెప్పేటప్పుడు, స్టార్టింగ్ స్టోరీ చెప్పేటప్పుడు ఈ స్టోరీకి అసలు క్లైమాక్స్కి నిజంగా ఆ ట్విస్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి క్లారిటీ. ఎక్కడ ఒక చోట రిషబ్ శెట్టి ఎలా దొరికాడు, ఆ పిల్లోడు ఎలా దొరికాడు అన్న చోట జనాలు నాకు తెలిసి అక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయిద్దేమో, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోయింది ఓకే ఇలా జరిగిందని. కానీ నేను ఇప్పుడు స్పాయిలర్ ఏం చెప్పట్లేదు, కానీ సినిమా చూసేంతసేపు మీరు ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. ఏదైతే క్లైమాక్స్లో ట్విస్ట్స్ ఉన్నాయో నిజంగా అక్కడ నిజంగానే పండింది. కానీ ఫస్ట్ కాంతారా మూవీతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చిన కాంతారాకి దీన్ని కంపేర్ చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ కాంతారాలో లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే 10-15 minutes ఉందో అది పట్టుకుంటే మిగతా స్టార్టింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఈ ఫస్ట్ చాప్టర్ 1లో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎక్కడ మనకి హైప్ ఇవ్వాలో ప్రతి ఒక్క చోట హైప్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. ఇందులో రాజు కొడుకు ఏదైతే జనాలు ఎంత ఇబ్బంది పెట్టాలో ఆ ఇబ్బంది పెట్టే సీక్వెన్స్ కూడా క్లారిటీగా తీశారు. డిఓపి పరంగా చాలా బాగా తీశారు. అసలు ఆ సినిమాటోగ్రఫీ, విజన్ కానీ ప్రతి ఒక్కటి చాలా
చాలా దూరదృష్టితో ఆలోచించి ప్రతి ఒక్కటి తీశారు. ఎంత మనకి స్టార్టింగ్లో తీసింది క్లైమాక్స్ వరకు ఎలా ఉండాలి అనేది నిజంగా. ఇంటర్వెల్ కూడా బాగుంది. రిషబ్ శెట్టి ఎంట్రీ బాగుంటుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే క్లైమాక్స్లో మీరు ఏదైతే అనుకుంటారో దానికి మించి ఇంకోటి ఉంటుంది. క్లైమాక్స్ లాస్ట్ ఇంకా 5 minutes ఉందనక ఇంకో ట్విస్ట్. మీరు ఫస్ట్ కాంతారాలో ఏదైతే మీకు లాస్ట్ 10 minutes వస్తుందో దానికి డబల్ ఉంటుంది ఈ సినిమాలో. డబల్ టైం 2 times వస్తుంది. 2 times వస్తుంది నిజంగా. లాస్ట్ మీరు చూస్తారు 5 minutes ఇంకా బాగుంటుంది. ఈ దసరాకి ఏదైతే రావాలో ఆ అవతారం వస్తారు. అంత ఒక డివైన్ అసలు బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ తగ్గలేదు, చింపేశారు. సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే అండి నిజంగా నిలిచిపోయే సినిమా. కన్నడ వాళ్ళకి నిలిచిపోయే సినిమా ఇది మాత్రం. ఇంకా ఉంది, చాప్టర్ 2 కూడా ఉంది. అది ఏంటనేది మీరు చూస్తారు. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు 3 గంటల్లో మాత్రం ఎక్కడో 5 minutes 10 minutes మీకు డల్ అనిపించింది తప్ప సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. జనాలు చెప్పేది నమ్మద్దు. ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఫారెస్ట్లో రూట్స్లో ఎలా బతకాలి అనేది కూడా సినిమాలో చాలా బాగా చూపిస్తారు. ఎక్సలెంట్గా చూపిస్తారు. అసలు వాళ్ళ బాడీ బిల్డింగ్ కానీ ఒక్కొక్కళ్ళు ఎంత గట్టిగా ఉంటారు ఫారెస్ట్లో బతికే వాళ్ళు అనేది క్లారిటీగా చూపిస్తారు. బిజినెస్ ఎలా చేయాలనేది చూపిస్తారు. మన బిర్యానీ మసాలాలతో ఎలా బిజినెస్ చేస్తారనే సినిమాలు చూపిస్తారు. అడవిలో పండిని సంతకి తీసుకొచ్చి అమ్ముతారు, అవి కూడా చూపిస్తారు. క్లారిటీగా చూపిస్తారు. ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది. ఫైట్స్ బాగున్నాయి, కామెడీ బాగుంటుంది. అన్నీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్గా తీశారు. ఈ సినిమాకి ఏ వంక పెట్టాల్సిన అవసరమేం లేదు. క్లైమాక్స్ రిషబ్ శెట్టి ఇంకా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో నిజంగా. 1 man show. హ్యాట్స్ ఆఫ్ టు ద రిషబ్ శెట్టి. మళ్ళీ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇంత గ్రాండియర్గా ఇంత విజువల్ వండర్ని తీయటం చిన్న విషయం కాదు. కాకపోతే సినిమాలో చిన్నది ఏంటంటే మనలోకి దేవుడు వచ్చినప్పుడు ఏదైతే ఉంటారో పంజూరి అనే వస్తారు కదా, పొందుతాడు కదా, ఆ టైంలో వచ్చేప్పుడు మాట్లాడేటప్పుడు కింద తెలుగు సబ్ టైటిల్స్. అది మరి కొంత లాంగ్లో కూర్చున్న వాళ్ళకి కనపడదు, కొంచెం అర్థం కాదు. అది బెటర్ మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు సీట్స్ బుక్ చేసుకొని చూడటం బెటర్. ఎందుకంటే తెలుగులో వేస్తారు సబ్ టైటిల్స్ కింద, అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో బెటర్ ముందు బుక్ చేసుకుంటే, సీట్లు ముందు బుక్ చేసుకుంటే మీకు బాగా కనబడిద్ది ఏం అంటుందని. అదర్వైజ్ సినిమా మాత్రం డెఫినెట్గా మీరు చూడాల్సిన మూవీ. ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ ఫర్ ఇండియా అండ్ కన్నడ మూవీ ఆల్సో. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.